భర్త పిల్లల్ని వదిలేసి ఇన్స్టా లవర్ తో జంప్. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుడు పిరిరాలి మోజులో పడి భార్యాభర్తలు కాపురాలను ముక్కలుగా చేసుకుంటున్నారు. భార్యాభర్తల్లో నుంచి ఏ ఒక్కరూ అఫైర్ పెట్టుకున్నా ఆ ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డున పడుతుంది. భార్యాభర్తల విషయం పక్కన పెడితే ఆ కుటుంబంలోని పిల్లలు పెద్దల పరిస్థితి కూడా దారుణంగా మారుతుంది. ఇక కట్టుకున్నోడి కన్నా ప్రియుడిపైనే ఎక్కువ మోజు పెంచుకుంటున్న కొందరు భార్యలు దేనికైనా తెగిస్తూ ఏకంగా భర్తనే అడ్డు తొలగించుకోవడానికి మర్డర్లు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీంతో భర్తలను చంపుతున్న భార్యల కేసులు రోజురోజుకి ఎక్కువగా సమాజంలో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది. ఇక భర్త సంగతి పక్కన పెడితే పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను సైతం ప్రియుడి కోసం కొందరు వదిలేస్తున్న సంఘటనలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం ఓ మహిళ తల్లి అనే పదానికే కలంకాన్ని తెచ్చిపెట్టింది. భర్తతో పాటు 9 మాసాలు మోసి కన్నా 3 పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అమ్మ అనే అనుబంధానికే మచ్చగా నిలుస్తున్న ఈ దారుణం యూపీలో చోటు చేసుకోగా భర్త ఫిర్యాదుతో భార్యను పోలీసులు పట్టుకొని రాగా తనకు భర్త పిల్లలు వద్దని తన ప్రియుడితోనే ఉంటానని కోర్టులో చెప్పి తిరిగి తన ప్రియుడితో ఆమె కలిసి వెళ్లిపోయింది. డీటెయిల్స్ లోకి వెళ్తే యూపీలోని ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మనీషా తన భర్త భూప్ సింగ్ 3 పిల్లలతో కలిసి ఉంటుంది. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు ముఖేష్ యాదవ్ అనే వ్యక్తితో 5 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఫోన్లో గంటలు గడిపేవాళ్ళు. ఇది కాస్త వారి మధ్య ప్రేమకు దారితీసింది. ఇక పూర్తిగా ప్రియుడి మోజులో పడిపోయిన మనీషా తన 3 పిల్లలను భర్తను ముసలి మామను వదిలేసి ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో లేచిపోయింది. అయితే భార్య మనీషా కనిపించకపోవడంతో ఆమె భర్త భూప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ తో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వచ్చిన తల్లిని చూడడానికి ఆమె ముసలి మామ 3 పిల్లలు కూడా వచ్చారు. అయితే మనీషా మాత్రం తన భర్త ప్రతిరోజు తాగుతున్నాడని, పేకాట ఆడుతున్నాడని, మద్యం మత్తును నానా చిత్రహింసలు పెడుతున్నాడని కోర్టులో చెప్పింది. అంతేకాకుండా రాత్రిపూట అపరిచిత వ్యక్తులను ఇంటికి తీసుకొచ్చి వాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ తనను బలవంతం చేస్తున్నాడని, తనను నిత్యం నరకం చూపిస్తున్నాడని, ఇక నుంచి తన భర్తతో ఉండలేనని చెప్పింది. అంతేకాదు పిల్లలను కూడా తీసుకువెళ్లలేనని మనీషా మెజిస్ట్రేట్ ముందు స్పష్టం చేసింది. తనను తన ప్రియుడు ముఖేష్ యాదవ్ తోనే కలిసి ఉండేందుకు అనుమతించాలని చెప్పింది. దీంతో న్యాయస్థానం ఆమె ఇష్టం మేరకు ఉండవచ్చని తీర్పునిచ్చింది. తర్వాత మనీషా తన పిల్లల ముందు నుంచే తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లలు ముసలి మామ కన్నీరు మున్నీరైనా ఆమె హృదయం కరగలేదు. అయితే తమ ఇంటిని నాశనం చేసిన కోడలు మనీషాతో పాటు అతని ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మామ హన్స్ రాజ్ పోలీసులను, న్యాయస్థానాన్ని కంటతడి పెట్టుకుని వేడుకున్నాడు. భర్త భూప్ సింగ్ మాత్రం తన భార్యను ముఖేష్ యాదవ్ తన ట్రాప్ లో వేసుకున్నాడని, ఇప్పుడు తన పిల్లల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తల్లి మమకారానికి మాయని మచ్చలా మనీషా నిలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం కడుపులో పుట్టిన పిల్లలను వదిలేయడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు.